శ్రీలంక సమీపన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది తీవ్రంగా బలపడమే కాకుండా మరికొన్ని గంటల్లోనే ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి. ఇది ఈ శుక్రవారం నాటికి బలపడమే కాకుండా శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తమిళనాడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 48 గంటల్లో తమిళనాడుతో పాటు సమీపంలో ఉన్న రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీకి ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల తీవ్రంగా ప్రభావం లేనప్పుడు కూడా ఎంతో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాల్లో ఇటు చిత్తూరు అలాగే నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీపై దీని ప్రభావం తీవ్రంగా లేనప్పుడు కూడా దక్షిణ కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరో 48 గంటల పాటు తర్వాత తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ రాయలసీమ జిల్లాను కొన్ని చోట్ల భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం మాత్రం ఆంధ్ర కంటే ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే చలి తీవ్రత ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న దశలో ఏమాత్రం వర్షాలు కురిసినప్పుడు కూడా చలి వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.